అందరికీ నమస్కారం. నా పేరు రమ. 7 అడుగుల పయనం సీజన్ 2 58వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. డేట్కి వెళ్తున్నామా అని ఆశ్చర్యంగా అడిగింది. అద్విక్ నవ్వుతూ అంతే అని అంటాడు. అయితే 5 మినిట్స్ బాగా రెడీ అయి వస్తానని వెళ్తుంటే అద్విక్ తన చేయి పట్టుకొని ఆపి, నువ్వు రెడీ అవ్వాల్సిన పని లేదు, ఇలానే అందంగా ఉన్నావని అంటాడు. అద్దు అతని కళ్ళలోకి చూస్తూ అవునా అన్నట్టు చూస్తుంది. అద్విక్ నవ్వుతూ ఆ బంగారం నీకేంటి, నువ్వు న్యాచురల్ బ్యూటీవే అని అంటాడు. అద్దు చిన్నగా బ్లష్ అవుతుంది. తన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కాలేజ్ బయటకు వచ్చి చిన్నారికి కాల్ చేస్తూనే ఉన్నాడు అనిరుద్. అజిత ఫోన్ని సైలెంట్లో పెట్టడం వల్ల తనకి కాల్ వస్తున్న సంగతి తెలియలేదు. ఏంటి చిన్నారి అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఈరోజు ఇంటికి వెళ్దామును అని చెప్పింది, అక్కడి విషయాలు చెబుతుందని అనుకుంటే తను అసలు కాలే లిఫ్ట్ చేయడం లేదేంటి అని అనుకుంటూ ఉండగా ఒక కార్ వచ్చి ఫాస్ట్గా అతన్ని గుద్ది వెళ్ళిపోతుంది. ఆ కార్ సడన్గా అలా గుద్దేసరికి అనిరుద్ ఆమె దూరంలో రక్తమడుగుల్లో పడతాడు. అనిరుద్ని దూరం నుండి గమనిస్తూ ఉన్న వినయ్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నా గురించి నువ్వు వెతుకుతున్నావు అని నాకు అర్థమైంది మిస్టర్ విక్రమ్ వర్మ. అందుకే నీ ప్రాణమైన నీ పిల్లల్ని నీకు మెల్లిమెల్లిగా దూరం చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ నీ కొడుకు ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. అక్కడ నీ కోడలు కూడా నీ కొడుక్కి దూరం అవుతుందని నవ్వుతూ అనుకుంటాడు వినయ్. అజిత ఫోన్ బ్లింక్ అవ్వడం చూసి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందేమో అనుకుని చూసేసరికి అనిరుద్ నుంచి కాల్స్ వచ్చుంటాయి. అయ్యో చిన్న కాల్ చేశాడు అనుకుని తిరిగి అతనికి కాల్ చేస్తుంటే అతని ఫోన్ పగిలిపోవడంతో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటిది చిన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనుకుంటూ కంగారు పడుతూ మళ్ళీ కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో తనకెందుకో భయంగా అనిపిస్తుంది. ఏంటిది ఎప్పుడూ లేనిది ఆర్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, తను ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడు కదా, ఏమైంది, ఛార్జింగ్ అయిపోయి ఉంటుందా? నో, అలా ఏం ఉండదు. ఒకవేళ అయిపోయినా కూడా ఆర్య దగ్గర పవర్ బ్యాంక్ ఉంది కదా అని ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది అజిత. మళ్ళీ 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 ఫోన్ చేస్తూనే ఉంటుంది. అతనికి ఎందుకో తనకి చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది. అనిరుద్కి ఏదో అయ్యిందని తన మనసు తను గట్టిగా వారిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే ఈ విషయం విక్రమ్కి చెప్పాలి అనుకుని ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి వెళ్తుంది. విక్రమ్ ఆల్రెడీ తనకి వచ్చిన అనుమానంతో అనిరుద్ని చూసుకోమని కొంతమంది మనుషుల్ని పెట్టడంతో వాళ్ళు అనిరుద్కి యాక్సిడెంట్ అవ్వడం చూసి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అనిరుద్ దగ్గరికి చేరుకుంటారు. అతని ఒళ్ళంతా కూడా గాయాలయ్యి రక్తం వస్తూ కనిపించడం చూసి అతన్ని ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అనిరుద్ పరిస్థితి చూసి ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకుంటారు హాస్పిటల్ డాక్టర్స్. ఆ విషయం విక్రమ్కి ఇన్ఫామ్ చేయడానికి విక్రమ్కి కాల్ చేస్తారు. విక్రమ్ పెట్టిన మనుషులు. విక్రమ్ అరుణ్తో మాట్లాడుతూ ఉండగా మావయ్య అని అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అజిత. విక్రమ్ తన ఫేస్లో కంగారు చూసి ఏమేం చిన్నారి, ఎందుకో కంగారు పడుతున్నట్లుగా ఉన్నావు అని అడుగుతాడు విక్రమ్. అరుణ్ కూడా తనని చూసి అవును చిన్నారి ఏమైంది అని అడుగుతాడు కంగారుగా. మావయ్య ఆర్య నాకు ఇందాక కాల్ చేశాడు, అప్పుడు నా ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల నేను లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు చూసి తిరిగి కాల్ చేస్తూ ఉంటే ఆర్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆర్య ఫోన్ ఎప్పుడూ కూడా స్విచ్ ఆఫ్ చేయడు. నాకెందుకో కంగారుగా ఉంది. నా మైండ్ ఎందుకో ఆర్యకి ఏదో అయ్యింది అని గట్టిగా చెప్తోందని కంగారుగా చెప్తుంది అజిత. అరుణ్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే లోపే విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది. విక్రమ్ ఫోన్ మీద నెంబర్ని చూసి ఒకసారి చిన్నారి వైపు చూసి కొంచెం పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు. చిన్న బాగానే ఉన్నాడా అని సీరియస్గా అడుగుతాడు విక్రమ్. దానికి సమాధానంగా వాళ్ళు అనిరుద్కి యాక్సిడెంట్ అయిన విషయం చెప్పగానే విక్రమ్ కంగారు పడతాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు చిన్న అని అడుగుతాడు కంగారుగా విక్రమ్. హాస్పిటల్కి తీసుకువచ్చాను సార్, తనకి ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇంకా డాక్టర్స్ ఏమీ చెప్పలేదు అని అవతల వాళ్ళు చెప్తారు. విక్రమ్ ఓకే నేను వెంటనే అక్కడికి బయలుదేరుతున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి అజిత అరుణ్ల దగ్గరికి వెళ్ళి చిన్నారి చిన్న గురించి నువ్వేం కంగారు పడుకు, వాడి ఫోన్ విరిగిపోయిందని మెల్లగా చెప్తాడు. అజితకి ఆ మాట కొంచెం రిలీఫ్ ఇచ్చినా చిన్న అనుమానం కలిగి అది మీకెలా తెలుసు మావయ్య అని మెల్లిగా అడుగుతుంది. వాడి సెక్యూరిటీ కోసం నేను కొంతమంది బాడీ గార్డ్స్ని పెట్టాను, వాళ్ళే చెప్పారని మెల్లిగా అంటాడు విక్రమ్. అజిత ఓ అని అంటుంది. అరుణ్ కాస్త నాతో రారా అని చెప్పి అరుణ్ చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్తాడు విక్రమ్. అజిత జరిగింది అర్థం కాక చూస్తున్నా తనకి విక్రమ్ అనిరుద్ సేఫ్ అని చెప్పడంతో కాస్త నార్మల్ అవుతుంది. సాయంత్రం వరకు హాయిగా పడుకున్న దివి మెల్లిగా కళ్ళు తెరిచింది. తను ధీరజ్ చుట్టూ
చేతులు వేసి పడుకోవడం చూసి చిన్నగా నవ్వుకుంది. తన మొహాన్ని చిన్నగా తడుముతూ, బుజ్జిగా పడుకున్నావు కదా బావా అని మెల్లిగా పైకి జరిగి అతని నుదుటి మీద ముద్దు పెడుతుంది దివి. ముద్దు పెట్టి మెల్లగా లేచి టైం చూస్తే డిన్నర్ టైం అవుతూ ఉండడం చూసి తన పొట్ట మీద చెయ్యి వేసుకొని, మీ నాన్న అలసిపోయి పడుకున్నాడు. మీ నాన్న కోసం ఈరోజు మనం వంట చేద్దాం అని నవ్వుతూ చెప్పి ఫేస్ వాష్ చేసుకొని ఒకసారి ధీరజ్ వైపు చూసి కిచెన్లోకి వెళ్తుంది దివి. ధీరజ్ గంట సేపటికి పక్కకి చెయ్యి వెయ్యగా అక్కడ ఖాళీ తనకి తాకడంతో దివి అక్కడ లేదని గ్రహించి వెంటనే కళ్ళు తెరుస్తాడు. ఈ దివి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఫాస్ట్గా బెడ్ దిగి తన కోసం చూస్తూ హాల్లోకి వస్తాడు. హాల్లో కూడా తను లేకపోవడంతో అతని కంగారు మొదలవ్వగా గార్డెన్లో ఉందేమోనని చూడ్డానికి వెళ్ళేవాళ్ళ కిచెన్ నుండి సౌండ్ రావడం విని కిచెన్ సైడ్కి వెళ్తాడు. దివి అక్కడ వంట చేస్తూ ఉండడం చూసి ఇది ఇక్కడేం చేస్తుంది అని అనుకుంటూ దివి అని అంటూ తన దగ్గరికి వెళ్తాడు. దివి ధీరజ్ని లేచావా బావా అని అడుగుతుంది. నేను లేచాను కానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు ధీరజ్. దివి వంట అని నార్మల్గా చెప్తుంది. నిన్నెవరు చేయమని చెప్పారు? నేను చేసేవాణ్ణి కదా అని అంటాడు ధీరజ్. నాకు చెయ్యాలని అనిపించింది, చేశాను బావా అని అంటుంది నవ్వుతూ దివి. తన నవ్వుని అబ్బురంగా చూస్తూ, నీ నవ్వు చూసి చాలా రోజులు అయ్యింది దివి అని మెల్లిగా అంటాడు ధీరజ్. దివి నవ్వడం ఆపేసి, నన్ను చూసించాలే కానీ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే తిందాం అని కోపంగా అంటుంది దివి. ఎందుకు దివి లేని కోపాన్ని నటిస్తావు? నాతో మామూలుగా ఉండొచ్చు కదా అని మెల్లిగా అంటాడు ధీరజ్. అది జరగని పని అని నీకు నేను ఎప్పుడో చెప్పాను బావా. నన్ను ఇంకోసారి బలవంత పెడితే నేను నీతో ఇలా కూడా ఉండలేను అని అంటుంది దివి. ఉన్నన్ని రోజులు కూడా దివి నాతో నార్మల్గా ఉండకపోతే నాకు ప్రశాంతమైన చావు దొరకదు కదా అని అనుకుంటూ, నా కోసం ఏం చేశావని మెల్లిగా అడుగుతాడు ధీరజ్. నీ కోసం పూరి ఆలు కుర్మా చేశానని అంటుంది దివి. ధీరజ్ నవ్వుతూ, చేతల్లో ప్రేమ చూపిస్తున్నావు కానీ మాటల్లో మాత్రం కఠినత్వం చూపిస్తున్నావు దివి అని అంటాడు. నీ భార్యని కదా బావా, నీలానే ఉండడం నేర్చుకుంటున్నానేమో అని అంటుంది దివి. ధీరజ్ ఆ మాటలకి నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని, ఐ హేట్ యూ బంగారం అని ఆమె పెదాల మీద చిట్లగా ముద్దు పెడతాడు. దివి అతను పెట్టిన ముద్దు నచ్చలేదన్నట్టుగా పెదాలు తుడుచుకుంటుంటే ధీరజ్ చిన్నగా నవ్వుతూ, నేను పెట్టింది ఎంగిలి ముద్దే, అది ఎంత తుడిచినా పోదు అని అంటాడు. దివి ధీరజ్ వైపే కోపంగా చూస్తూ, అసలు ఎవరి పర్మిషన్ తీసుకొని నన్ను ముద్దు పెట్టుకున్నావు? నా దగ్గరగా వచ్చావు, దూరం జరుగు అని ధీరజ్ని చిన్నగా నెడుతుంది. ధీరజ్ వెనక్కి జరగాలని అనుకున్నాడు కాబట్టే తనకి కొంచెం దూరం జరిగి, ఒసేయ్ నేను నీ మొగుణ్ణి, నాకు ఒకరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు. నన్ను అడిగి నా ఇష్టంతో పెళ్లి చేసుకున్నావా ఏంటి అని కోపంగా అడుగుతుంది దివి. నేనంటే నీకు ఇష్టమే కదా, అందుకే చేసుకున్నానని అంటాడు ధీరజ్. ఇష్టం ఉంటే ప్రేమగా చూసుకోవాలి, ప్రేమగా ముచ్చట్లాడాలి, ప్రేమగా కాపురం చేయాలి కానీ 3 నెలలు గడుపు చేశాక అందరి ముందు నన్ను పిచ్చిదానిలా నిలబెట్టకూడదని కోపంగా అంటుంది దివి. ఎందుకు ఇప్పుడు జరిగినవన్నీ చెప్తూ మంచి మూడ్ని స్పాయిల్ చేస్తున్నావు అని అడుగుతాడు ధీరజ్. నీ మూడ్కి ఏం తక్కువ? ఎప్పుడంటే అప్పుడు నీకు నచ్చినట్టుగా అయిపోతుంది కదా, నీకు ఎదుటి వాళ్ళ మూడ్తో అవసరం లేదు కదా, వాళ్ళు ఎలా ఉన్నా కూడా నీకు కావాల్సింది నీకు కావాలి అంతే కదా అని అంటుంది దివి. అబ్బా ఆడేసుకుంటోంది అని మనసులో అనుకుంటూ ధీరజ్, మనం ట్యాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే మనం తినకుండా ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది అని అంటాడు ధీరజ్. దివి అది నాకు తెలుసు కాబట్టి నిన్ను ఫ్రెష్ అప్ అయ్యి రమ్మని చెప్పాను కానీ నువ్వే ఎక్స్ట్రా పనులు చేస్తూ ఇక్కడే ఉన్నావు అని అంటుంది దివి. ధీరజ్ ఉఫ్ అని అనుకుంటూ ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. విక్రమ్ బయటకు వెళ్ళడం చూస్తూ విక్కీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది చైత్ర. చైత్రకు ఆ విషయం చెప్తే కంగారు పడుతుంది అనుకుని, నేను అరుణ్ అర్జెంటుగా బయటకు వెళ్తున్నాం, నువ్వు పిల్లలు జాగ్రత్త అని కంగారుగా అంటాడు విక్రమ్. ఏమైనా ప్రాబ్లమా, నువ్వు కంగారు పడుతున్నట్టు అనిపిస్తోంది అని అడుగుతుంది చైత్ర. అలాంటిదేమీ లేదుమా, నేను ఏదైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా, చెప్తాను కదా, నువ్వు మాత్రం జాగ్రత్త, కన్నయ్యని మనుని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించు అని 1-2 సార్లు చెప్తాడు విక్రమ్. చైత్ర అలాగే విక్కీ కానీ అని అడుగుతుంటే, మేము వెళ్ళాలి చైత్ర అని ఫాస్ట్గా అరుణ్ని తీసుకొని అక్కడి నుంచి బయటకు నడుస్తాడు విక్రమ్. విక్రమ్ కంగారుగా వెళ్ళడం చూసి చైత్రకి ఎందుకో తెలియని భయం మొదలవుతుంది. ఏమైంది విక్కీ, ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావు, ఎందుకు ఇంత కంగారుగా బయటికి వెళ్ళాడు
ఎవరికైనా ఏమైనా అయ్యిందా? ఒకవేళ అయి ఉంటే నాకు చెప్పేవాడు కదా! ఏమైందని అనుకుంటూ చైత్ర ఆలోచిస్తూ ఉండగా మధు అప్పుడే మనుతో గొడవపడి బయటకొస్తాడు. మధు ఏదో ఆలోచనలో ఉన్న చైత్రను చూసి అత్తయ్య ఏదో ఆలోచిస్తున్నారు ఏమైంది? అని అడుగుతాడు. నాకు కూడా తెలియదు మధు అని అంటుంది చైత్ర. మీరేం ఆలోచిస్తున్నారో మీకే తెలియదా? ఏంటత్తయ్య ఏమంటున్నారు మీరు? అర్థం కాక అడుగుతాడు మధు. నేనేం జరుగుతుందో తెలియడం లేదు అని అంటున్నాను మధు అని అంటుంది చైత్ర మెల్లిగా. మను గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతాడు మధు. కాదు మధు, విక్కీ గురించే ఆలోచిస్తున్నానని అంటుంది చైత్ర. మావయ్యకి ఏమైంది అత్తయ్య అని అడుగుతాడు మధు. చైత్ర విక్రమ్ ఇందాక కంగారుగా వెళ్ళడం గురించి అతనికి చెప్తుంది. ఆయనలా చాలా కంగారుగా అనిపించారు. నాకు కూడా ఉదయం నుంచి మనసంతా కూడా అస్సలు బాగోలేదు. ఏదో చెడు జరగబోతోందని మనసు వారిస్తున్నట్టుగా అనిపిస్తోందని భయం వెళ్ళబోస్తుంది చైత్ర. మావయ్య ఏదో అన్నారు కానీ కంగారు పడకండి అత్తయ్య. ఏది ఎలా అవ్వాలని రాసి ఉంటే అలాగే అవుతుంది అని అంటాడు మధు. చైత్ర ఏమీ మాట్లాడదు. మను ఒక్కతే రూమ్లో ఉంది అత్తయ్య. మీరు కాసేపు తనతో ఉండండి. తనకి మీకు ఇద్దరికీ కూడా కాస్త మైండ్ డైవర్ట్ అయినట్లుగా ఉంటుంది కదా అని అంటాడు మధు. చైత్ర అని మను ఉన్న రూమ్కి వెళ్తుంది. చైత్ర వెళ్ళిపోయాక మధు ఆలోచనలో పడతాడు. నాన్నను మావయ్య అంత కంగారు పడుతూ ఎక్కడికి తీసుకొని వెళ్ళినట్టు? అత్తయ్య అన్నట్లుగా ఎవరికైనా ఏమైనా అయి ఉంటుందా అని ఆలోచిస్తూ మధు ఒకరికి కాల్ చేసి అరుణ్ ఇంకా విక్రమ్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోమని చెప్తాడు. ధీరజ్ తనని వదిలి వెళ్ళాక నువ్వు నన్ను తాకుతూ ఉంటే నాకేదోలా ఉంది బావా. నీకు దూరంగా అస్సలు ఉండలేకపోతున్నాను. అలాగని నేను దగ్గర తీసుకోవాలని అనుకుంటుంటే నా మనసు అదే అసలు యాక్సెప్ట్ చేయడం లేదు. నా శరీరం నీ వశం అవుతుంటే నా మనసు మాత్రం రోధిస్తోందని అనుకుంటుంది దివి. ఈ ప్రేమ నా మీద ముందే కలిగి ఉంటే ఎంతో బాగుండేది బావా. మనం ఇద్దరం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో కదా. నేను అనుకున్న విధంగా మన లైఫ్ ఉండేదని అనుకుంటూ కళ్ళల్లో తిరిగిన నీళ్ళని అదుపు చేసుకొని తనకి ఇంకా ధీరజ్కి పూరి ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తుంది. ధీరజ్ ఫ్రెష్ అప్ అయి వచ్చి హాల్లో కూర్చుంటే అతనికి ఒక ప్లేట్ అందించి తన పక్కన కూర్చుంటుంది దివి. ధీరజ్ ఒక పీస్ని నోట్లో పెట్టుకొని ఆహా దివి ఎంత బాగా చేసావు, ఎంతైనా నేను నేర్పించాను కదా అని అంటాడు. దివి అతని వైపే చూస్తూ నువ్వు నేర్పించినందుకు అంత బాగా రాలేదు బావా, నేను ప్రేమగా వండి పెట్టినందుకు అంత బాగుంది అని అంటుంది. అయితే నువ్వు నా కోసం ప్రేమగా చేసావనే కదా అని అంటాడు ధీరజ్. దివి అని అంటుంది. నువ్వేంటో నాకు అర్థం కావడం లేదు. నన్ను క్షమించడం అంటావు, మళ్ళీ ఇష్టం చూపిస్తావు. ఈ రెండు ఫీలింగ్స్లో నీకు అసలు ఏ ఫీలింగ్ ఎక్కువ ఉంది అని అడుగుతాడు ధీరజ్. నీ మీద నాకు ప్రేమ ఉంది కాదు అని నేను ఎప్పుడూ చెప్పను, కానీ నువ్వు చేసిన దానికి నా కోపం కూడా ఉంది. కోపం ఎక్కువ చూపించాలని ఉన్న నీ మీద ఉన్న ప్రేమ దాన్ని బయట పడినివ్వడం లేదని మెల్లిగా అంటుంది. ధీరజ్ నవ్వుతూ అయితే త్వరలో నన్ను క్షమిస్తావులే అని అంటాడు. దివి ఏమో తెలియదు అని అంటుంది. ధీరజ్ పూరి తన నోటి దగ్గర పెడుతూ సరేలే ఆ విషయాలు తర్వాత ముందు తిను అని అంటాడు. దివి నేను తింటాను బావా అని వారిస్తూ ఉంటే హలో మేడం, నీకంత సీన్ లేదు, నీకెవరు పెడుతున్నారే, నేను నా పిల్లలకు పెడుతున్నాను అని తన కడుపు మీద ఇంకో చెయ్యి వేసి అంటాడు ధీరజ్. దివి ఆ మాటకి ఫేస్ మార్చుకొని చిరుకోపంగా చూస్తూ అసలు వాళ్ళు ఇంకా భూమి మీదకి రాలేదు కూడా, అప్పుడే నీకు వాళ్ళ మీద అంత ప్రేమేంటి అని అడుగుతుంది. భూమి మీదకి రాకపోతే ఏంటి, నీ కడుపులోకి వచ్చారు కదా, నీ కడుపులో పెరుగుతున్నారు కదా, వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ నాన్నకి వాళ్ళంటే ఎంత ప్రేమో అని అంటాడు ధీరజ్. అంత ప్రేమ ఎందుకో అని అడుగుతుంది దివి. ఎందుకేంటి, నా చిట్టి రాక్షసిని అమ్మని నన్ను నాన్నని చేస్తున్నారు కదా అని తన చెంప మీద చెయ్యేసి అంటూ ఆమె నోట్లో పూరి పెడతాడు ధీరజ్. వాళ్ళకి నీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ తెలుస్తుందో లేదో తెలియదు, కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావో మాత్రం తెలుసు అని వెటకారంగా అంటుంది. నువ్వు వెటకారంగా అన్నా కూడా ఆ మాట నిజమే, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అనేది నా తర్వాత అది వాళ్ళకే తెలుసని తన కడుపు మీద నిమురుతూ అంటాడు ధీరజ్. ఏంటి అని ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ అడుగుతుంది దివి. ధీరజ్ నవ్వుతూ అవును, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అనేది వీళ్ళకి తెలుసు. నీ కడుపున వీళ్ళు పడ్డారని తెలిసినప్పుడే నుండి నా ప్రేమను, బాధను, సంతోషాన్ని, ప్రతి విషయాన్ని మొత్తం వీళ్ళతోనే పంచుకున్నాను. ఎంతైనా వీళ్ళు
మన ప్రేమకి గుర్తులు కదా అని అంటాడు. దివి ప్రేమకి గుర్తా? ఆ మాట నువ్వు ఎలా చెప్తున్నావు బావా? ఏ రోజైనా మనం ప్రేమగా కలిసామని ప్రేమకు గుర్తని అంటున్నావు అని కోపంగా బాధగా అడిగింది. మనం ఎప్పుడూ ప్రేమగా కలవలేదా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు ధీరజ్. బావా ప్లీజ్ ఇంక నా వల్ల కాదు. ఇంకా ఎన్ని డ్రెస్సులు ట్రైల్ వేయాలి అని అంటుంది అద్దు. నాకు ఏది నచ్చడం లేదద్దు అని అంటాడు అద్విక్. ఎలాగైనా నచ్చడం లేదు కదా! వెళ్ళిపోదాం. ఇంకా డ్రెసెస్ ట్రయల్ చేయడం నా వల్ల కాదని చేతులెత్తేస్తుంది అద్దు. షాపింగ్ చేయడం అంటే అలసిపోయే అమ్మాయివి నువ్వొక్కదానివే అనుకుంటాను అని నవ్వుతూ అంటాడు అద్విక్. అద్దు చిరుకోపంగా నాకు ఇలా గంటలు గంటలు చూస్తూ ఉండటం ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా బావా! అని అంటుంది. ఆ! తెలుసు. ముందే నా మరదలికి ప్రపంచంలో ఎవరికీ లేనంత బద్ధకం ఉంది కదా! అని అంటాడు. బావా! అని చిరుకోపంగా సాగదీస్తూ పిలుస్తుంది అద్దు. అద్విక్ నవ్వేస్తూ నేను చెప్పింది అబద్ధం కాదు కదా! ఎన్ని డ్రెసెస్ ట్రయల్ చేయాలంటే ఓపిక ఉండాలి. నీకు ఓపిక దేవుడిచ్చాడు కానీ దాన్ని డామినేట్ చేస్తూ బద్ధకాన్ని కూడా ఇచ్చాడు. ఆ బద్ధకం వల్లే కదా చేతులెత్తేస్తున్నావు అని అంటాడు అద్విక్. అద్దు మొహం కోపానికి ఎర్రగా కందిపోయింది. అద్దుకి కొంచెం దగ్గరగా జరిగి సరే నీకెలాగైనా బద్ధకంగా ఉంది కదా! డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నేను హెల్ప్ చేయనా? నేను హెల్ప్ బాగా చేస్తానని హస్కీగా మెల్లిగా అంటాడు. అద్దు ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి అతన్నే చూస్తుంది. అద్విక్ నవ్వుతూ ఏమంటావని కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు. అద్దు అతని కళ్ళల్లో చిలిపితనం చూసి తన కళ్ళు సిగ్గుతో వాల్చేస్తుంది. అద్విక్ సిగ్గుతో ఎర్రబడిన ఆమె బుగ్గలు చూస్తూ మౌనం అర్ధంగీకారం అంటారు. అంటే నువ్వు కూడా హెల్ప్ చేయమని ఇండైరెక్ట్‌గా హింట్ ఇస్తున్నావా అని అడుగుతాడు. అద్దు వెంటనే తలెత్తి ఉహూ అని తల అడ్డంగా ఊపుతుంది. అద్విక్ నవ్వుతూ మనం రొమాన్స్ తక్కువ చేశాం కదా! ట్రయల్ రూమ్‌లో రొమాన్స్ బావుంటుందంట. ట్రై చేద్దామని అంటాడు. అద్దు బావా అలా మాట్లాడకు. నాకు ఏదోలా ఉందని సిగ్గుపడుతూ అంటుంది. ఏదోలా ఉండడం మంచిది కాదు బంగారం. ఏ ఫీలింగ్ అయినా ఎప్పటికెప్పుడు తీర్చేసుకోవాలి. రా ఆ ఫీలింగ్ సంగతి చూద్దామని చెయ్యి పట్టుకొని అంటాడు అద్దు. అతను నిజంగానే ట్రయల్ రూమ్‌కి తీసుకువెళ్తాడేమో అని కంగారుగా అతని చెయ్యి నుండి తన చేతిని విడిపించుకొని ఇక్కడ అల్లరి వేషాలు వెయ్యకు బావా! అని చిరుకోపంగా అంటుంది. మన గదిలో వెయ్యకూడదు అంటావు. ఇక్కడ వెయ్యకూడదు అని అంటున్నావు. ఇంకా ఎక్కడ నీతో రొమాన్స్ చెయ్యాలో చెప్పవే పంజాగుట్ట సర్కిల్‌లో చెయ్యాలా? అని వెటకారంగా అంటాడు అద్విక్. అద్దు ఆ మాట విని ఆ! అంటూ నోరు తెరిచి చూస్తుంది. ఛీ! సిగ్గు లేకుండా ఏంటా మాటలు బావా! ఇక్కడ ఉంటే నువ్విలా మాట్లాడుతూనే ఉంటావు. మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద అని అంటూ అతని చెయ్యి పట్టుకొని మాల్ బయటికి వస్తుంది అద్దు. కథ ఇంకా ఉంది. మరి అనిరుద్‌కి యాక్సిడెంట్ జరిగిందని విక్రమ్ అందరికీ చెప్తాడా? మరి ఆ శత్రువు ఎవరో విక్రమ్, ధీరజ్‌లు తెలుసుకుంటారా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.